సరికొత్త ఎన్నికల నినాదంతో జనంలోకి వైసీపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగనే ఎందుకు అధికారంలోకి రావాలంటే అనే నినాదంతో వైసీపీ ప్రజల్లోకి వెళ్లాలని ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లనున్నారు. వైఎస్ జగన్ తిరిగి అధికారంలోకి వస్తేనే ఆ కార్యక్రమాలు ముందుకు సాగుతాయని వారు వివరించనున్నారు. దాంతోపాటు టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఆ పథకాలు ఆగిపోతాయని కూడా ప్రజలకు చెప్పనున్నారు. 3 సిద్ధం సభల ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన వైఎస్ జగన్ ఎన్నికల వ్యూహంపై సీనియర్ నాయకులతో చర్చించారు. రాప్తాడు సిద్ధం సభ అనూహ్యమైన విజయం సాధించింది. ఈ సభకు 10 లక్షల మందికి పైగా హాజరయ్యారు. త్వరలోనే పల్నాడు మరో సిద్ధం సభను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పంచ్ డైలాగులతో, ప్రతిపక్షాలపై పదునైన విమర్శలతో ఆయన పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపుతున్నారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలను ఎదుర్కోవడానికి వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బాటలోనే నడవనున్నట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో జరిగిన ఎన్నికలలో ఎన్నికల ప్రణాళికను ఆయన ప్రకటించారు. ప్రజల కోసం అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలను అందులో చేర్చారు. దాంతో కాంగ్రెస్ విజయం సాధించి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.